కౌలు రైతులతో పాటు ఆ భూమి యజమానికి రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వారికే వేర్వేరుగా ఇస్తామని చెప్పారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎగ్గొట్టేది లేదని స్పష్టం చేశారు. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తిస్తామని, ఆయా గ్రామాలలో కౌలు రైతులను జాబితాను పంచాయతీలలో పెట్టి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఆ ప్రక్రియనంతా పారదర్శకంగా చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై అసెంబ్లీ సమావేశంలో చర్చకు పెడతామని అన్నారు. రాష్ట్రంలో 92% మంది రైతులు 3 ఎకరాల లోపు భూమి ఉన్నవారేనని సీఎం చెప్పారు. 5 ఎకరాల పైన ఉన్న భూమి ఉన్నది 4 లక్షల కుటుంబాలకేనన్నారు. 4 ఏళ్ల పాటు అందరూ కలిసి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ చేసిన కష్టానికి 100 తరాలకు సరిపోయినంత కూలి ఆయనకు గిట్టుబాటు అయిందని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు జాతిపిత కేసీఆర్ కాదని ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పారు. వడగాలు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపుకు ఈసీ అనుమతించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేసిన అధికారులు త్వరలోనే చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎకరానికి 10,000 చొప్పున నష్టపోయిన రైతులకు 15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈసీ అనుమతించిన పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలను వెంటనే వారి ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. అలాగే రైతు బంధు ఇవ్వడాన్ని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వారికి కూడా రైతు బంధు వారి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేసింది.